డ్వాక్రా సంఘాల మహిళలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ఇతర చేనేత సహకార సంఘాలు కలిసి తయారు చేస్తున్న వివిధ రకాల ఉత్పత్తులను విక్రయించేందుకు శ్రీకాకుళం డ్వాక్రా బజార్ ఎంతగానో ఉపయోగపడుతుందని నాబార్డ్ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి అధికారి రమేష్ కృష్ణ చెప్పారు. శ్రీకాకుళం డ్వాక్రా బజార్లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తయారు చేస్తున్న వివిధ రకాల ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు డ్వాక్రా బజార్లు క్రియాశీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. సిక్కోలు డ్వాక్రా బజార్ ఈ 6వ తారీఖున స్టార్ట్ అయ్యి 9వ తారీఖు వరకు జరుగుతుంది. ఇందులో ఎస్హెచ్జి మహిళలు ఇంకా రైతు ఉత్పత్తిదారుల కంపెనీల తాలూకా ప్రోడక్ట్స్ వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులని ప్రదర్శన మరియు అమ్మకం జరుగుతుంది. ఇది ఎందుకు పెట్టారంటే మహిళలు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు అనేది శ్రీకాకుళం జిల్లా ప్రజలు తెలుసుకుంటారు. అలాగే మిగిలిన మహిళలు కూడా వీళ్ళని ప్రోత్సాహంగా తీసుకొని వాళ్ళు కూడా వ్యాపారాలు చేసుకోవడానికి, వాళ్ళకు తగ్గవి చేసుకుని వాళ్ళ ఆదాయాలు పెంపొందించుకోవడానికి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి డిఆర్డిఏ ఇంకా నాబార్డు సపోర్ట్తో ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ సిక్కోలు డ్వాక్రా బజార్లో మొత్తం 75 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 9 స్టాల్స్ నాబార్డు సపోర్టెడ్ ఎన్జిఓ, ఎఫ్పిఓస్ మరియు ఎస్హెచ్జీస్ ఎంఈడిపి ప్రోగ్రామ్, ఎల్ఈడిపి ప్రోగ్రాంలో ట్రైనింగ్ తీసుకున్నవారు వాళ్ళ యొక్క తాలూకా ప్రోడక్ట్స్, మిల్లెట్ ప్రోడక్ట్స్, జూట్ ప్రోడక్ట్స్, ఇంకా ఈ మినుములు, పెసలు ఇవి వాళ్ళే ప్రాసెస్ చేసి వాళ్ళే ప్యాకింగ్, బ్రాండింగ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది.